అయితే మహేంద్ర గారు ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ కవితకి సంబంధించింది కావచ్చు, వీటన్నిటిని కూడా కక్షపూరితంగా బీజేపీ అరెస్టుల పరంపర కొనసాగించింది ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత అనేది ఒక వాదన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇదే నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు కూడా ముందుకు జరుగుతుందా? దీంట్లో కూడా రాజకీయ కక్ష ఉందా? ఇందులో కేటీఆర్ నిజంగానే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అంటే ఇక్కడ కేటీఆర్ ఏం చెప్తున్నారంటే ఓకే నేను నిబంధనలు అతిక్రమించి ఉండొచ్చు, కానీ దానివల్ల వచ్చిన రిప్యుటేషన్ ఏదైతే ఉందో, లాభం ఏదైతే ఉందో దాన్ని ఎందుకు మీరు చూడట్లేదంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను, దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనమే జరిగింది, అలాగే హైదరాబాద్లో మంచే జరిగింది తప్ప చెడేం జరిగింది, ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని అంటున్నారు. మరి ఎలా చూడొచ్చుంటారు దీన్ని? ఒకటండి, ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మరియు బీఆర్కే న్యూస్ యజమానికి ప్యానెల్లో ఉన్నందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవంగా ఏంటంటే ఇది మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఏదో క్యాబినెట్ ఆమోదం లేకుండా, అదే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, అంటే మన అదేది మన రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో విదేశీ కంపెనీకి ఏదైతే మన ఫేమా నిబంధనలు, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అయితే నిబంధనలు ఉల్లంఘించాలని చెప్పేసి ఇందులో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఈడీ ఎంటర్ కావడం జరిగింది. దానికన్నా బిఫోర్ ఏదైతే ఉందో ఇక్కడ ఏసీబీ వాళ్ళు ఎంటర్ కావడం జరిగింది. ఏసీబీ ఎంటర్ అయినాక ఏసీబీ వాళ్ళు కూడా రిపోర్ట్ అడగడం జరిగింది. ఏది మన ఈడీ అధికారులు, దాని ప్రకారంగా వాళ్ళు ఈడీ అధికారులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదో కేటీఆర్ గారు మన దానిలో ఏదో న్యాయం, ఇప్పుడు మన ఎందరు చట్టాల్లో ఉన్న లోపాలను ఉపయోగించుకొని ఈరోజు అంటే కోర్టుకు పోవడము, ఒక సామాన్యులకి అవకాశాలు రావు. ఇవాళ ఉన్నత వర్గాలకు ఏవైతే అంటే సెలబ్రిటీస్కి ఏవైతే ఇవన్నీ అవకాశాలు వాళ్ళు వినియోగించుకుంటారు. ఎందుకంటే డబ్బుకు కొదవ ఉండదు కాబట్టి వాళ్ళు కోర్టులో ఆశ్రయిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇవాళ హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది. నేను ఎలాంటి తప్పు చేయలేదు, అందులో ఏది నిబంధనల ప్రకారంగా జరిగింది, అది నేను చెప్తేనే జరిగింది కానీ ఆ నిబంధనల ప్రకారం జరిగింది అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దానికన్నా బిఫోర్ కూడా చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. జైలుకి వెళ్తే ఏముంది, యోగా వేసుకుంటా, ఇచ్చాక పాదయాత్ర చేస్తా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడడం జరిగింది. ఓకే, అవన్నీ పక్కన పెడదాం. ఇవాళ హైకోర్టు ఏదైతే ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, అంటే స్పాష్ పిటిషన్ ఏదైతే ఉందో, ఇవాళ అది కొట్టివేయడం జరిగింది. అందులో నాటు అరెస్ట్ కూడా అడగడం జరిగింది. నాటు అరెస్ట్ కూడా కోర్టు కొట్టివేయడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ ఇక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ వెంటనే రిలీఫ్ తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ముందేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ముందేయాలి వెళ్ళి మన ఏది కేవిడ్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. కేవిడ్ పిటిషన్ ఏంటంటే వారి వాదనలు వినిపించినప్పుడు మా వాదనలు వినిపించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేవిడ్ పిటిషన్ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. ఇదంతా యాజ్ పర్ లా ప్రకారంగా జరుగుతూ ఉన్నది. ఓకే, దీని అంతా కాదని. కానీ ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకునే విషయం ఏంటంటే తప్పు చేయని వ్యక్తి ఏదైతే ఉన్నారో అట్లాంటప్పుడు నేను ఇద్దరిని సిద్ధమని చెప్పిన వ్యక్తి ఎందుకు కోర్టులో ఆశ్రయిస్తున్నా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇదంతా. ఎందుకంటే కానీ మహేంద్ర గారు మీరు అన్నారు యుద్ధానికి సిద్ధం అని చెప్పిన వ్యక్తి కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నారు అంటున్నారు. కానీ మరి ఆశ్రయించకుండా ఒక ఎలిగేషన్ మన మీద వచ్చినప్పుడు న్యాయం ఎలా చేస్తారు? కోర్టులనే కదా ఆశ్రయించాలి. మరి ఇంకా ఆశ్రయించకపోతే అదే మాట్లాడతాను. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఏసీబీ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులలో మీరు గమనించండి, కోర్టులు ఎప్పుడో కొద్ది సమయం ఇస్తే తప్పేసి కేసులు లేదని చెప్పేసి కొట్టేయండి. ఈ విషయం గమనించాలి. ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ గా మాట్లాడు, ఎక్కడైనా కానీ కొద్ది సమయం ఇస్తుంది అంతే. మీరు ఏ కేసు సమయం ఇస్తుంది అంతే. ఇప్పుడు మహేందర్ గారు అదే జరిగింది లిక్కర్ స్కామ్ లో కూడా. అదే అదే మాట్లాడుతానండి. అన్నాను ఒక నిమిషం తర్వాత మాట్లాడాను. నేను అవునేందంటే చెప్పండి. ఇప్పుడు సమయం ఇచ్చింది. ఇప్పుడు కవిత గారి కేసు కానీ ఇంకెలాంటి కేసు సమయం ఇస్తుంది. సమయం ఇచ్చాక సమయం దాటిపోయినాక తర్వాత కోర్టు వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది. ఇవాళ నేను ఏమంటా అంటే ఏసీబీ అధికారులు 9 తారీఖున నువ్వు రావాలని చెప్పేసి నోటీసులు జారీ చేయడము, ఈడీ అధికారులు 6 తారీఖున రావడం, నోటీసులు జారీ చేయడం జరిగింది. నేను ఏమంటే నోటీసులు 9 తారీఖున రావాలని చెప్పేసినప్పుడు 9 తారీఖు లోపు అరెస్ట్ చేయాలనే మీనింగ్ అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మన మీడియాలో ఏ ఛానల్ పెట్టినా కానీ ఇక అరెస్ట్, ఇప్పుడు అరెస్ట్, ఇంకొకరి ఛానల్లో అరెస్ట్ అని చెప్పేసి చూస్తాను. ఇదంతా ఫేక్ న్యూస్ అండి. ఎందుకంటే 9 తారీఖు నాడు హాజరు కావాలని చెప్పేసి స్వయంగా ఏసీబీ అధికారులే పిలవడం జరిగింది. నోటీస్కో వారు కూడా పోతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏసీబీ గారు నోటీస్ ఇచ్చినా లేకపోతే ఈడీ అధికారులు నోటీస్ ఇచ్చినా పోవాల్సిందే. నేను పోనని చెప్పేసి అంటే నడవది. ఇక్కడ ఎంత చట్టం ఎవరికి చుట్టం కాదు. కానీ ఏంటంటే కొంత ఉన్నత వర్గాలకి, సెలబ్రిటీకి ఎందుకు కొంత సమయం దొరుకుతుంది ఈ విషయాలు. అదే సామాన్యులకి అయితే ఈ సమయం కూడా దొరికేది వాస్తవంగా. ఎందుకంటే చట్టం ఇప్పుడు చాలా కేసులు మీరు గమనించండి. దేశంలో సుమారు 4 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి. మన రాష్ట్రంలో సుమారు 7 లక్షల చిల్లర కేసులు పెండింగ్ ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఏంటంటే ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఉందో మీరు గమనించారు, ప్రజాప్రతినిధుల కోర్టు ఏర్పడినప్పుడు సంవత్సరం లోపు కేసు కంప్లీట్ కావాలని చెప్పేసి ఉంటుంది. అండ్ ఎఫ్ఐఆర్ అయిన కంటే సంవత్సరం లోపు కంప్లీట్ కావాలి.
కానీ ఇవాళ ప్రజాప్రతినిధుల కోర్టు నిజంగా సంవత్సరంలో కేసు కంప్లీట్ చేస్తా ఉందా? మరి పోలీసులు విచారణ చేసి విత్ ఇన్ 3 months ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తా ఉన్నారా కోర్టులో? చేయట్లేదు. ఇవాళ చేసిన కూడా నోటీస్ సర్వ్ చేయాలి. అలాంటి రూల్స్ తీసుకొచ్చినా కానీ 1 సంవత్సరం లోపు ఇవన్నిటిని కూడా దానికి సంబంధించి ఆధారాలన్నీ సేకరించడం కానీ ఒక కేసును కొట్టివేయడం, దానికి ఫైనల్ తీర్పు ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పని కాదు అంటూ కూడా అనేక మంది లాయర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చివరికి జడ్జెస్ కూడా ఇది సాధ్యమయ్యేది కాదంటూ కూడా వారే వ్యక్తపరిచారు. ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో మనం రూపొందించుకున్నప్పుడు అనేక రకాలుగా ఉంటాయి. కానీ వాళ్ళు ఉన్నారు లొసుకులను ఉపయోగించుకొని మనం దాన్ని సాగజీస్తూ ఉంటాము. అనేక సంవత్సరాలు కేసులు నడుతా ఉన్నాయి వాళ్ళ కోర్టులలో. దానిలో భాగంగానే ఇవాళ మీరు ఇవాళ కేటీఆర్ గారు మాజీ మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యే, గవర్నర్ గారు పర్మిషన్ తీసుకొని వాళ్ళ కేసులు నమోదు చేయడం జరిగింది. ఏసీబీ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా. కానీ ఏమంటారు అంటే వాళ్ళ కేటీఆర్ భయం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ మీరు నిజంగా ఎలాంటి తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు మీరు విచారణకు పిలిచారు, మిమ్మల్ని మిమ్మల్ని అరెస్ట్ చేస్తా అనలేదు ఏసీబీ అధికారులు. విచారణ చేసినప్పుడు మీరు విచారణకు సంబంధించిన ఆధారాలు తీసుకెళ్లి మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఆ అవకాశం మీకు ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తారని చెప్పేసి ముందేలా భావించి ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు కూడా సుప్రీంకోర్టుకు అవుతారని చెప్పేసి కూడా వాళ్ళు ఏదైతే ఆ కేటీఆర్ సంబంధించిన న్యాయవాదులు కూడా చెప్తా ఉన్నారు. ఉంది కాబట్టి పోతారు, అదే లేదు, నేను కాదనలేను. కానీ ఇక్కడ ఏంటంటే మీరు గమనించండి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇతర అగ్రనేత ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కానీ లేకపోతే జగదీశ్వర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసుకోమని చెప్తున్నారు. వాళ్ళు చేసుకుంటే మాకేమైతుంది అన్నట్టే మాట్లాడుతున్నారు. వాళ్ళకి అంత ఈజీగా అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు అసలు మీరే చెప్పడానికి అరెస్ట్ చేసుకోవడానికి ఏసీబీ అధికారులు ఎప్పుడు అరెస్ట్ చేయాలో వాళ్ళకి తెలుసు, ఈడీ అధికారులకు ఎప్పుడు అరెస్ట్ చేయాలో వాళ్ళకి తెలుసు. మీరు ఎవరు సూచించడానికి నిజంగా అరెస్ట్ చేసుకుని అన్నప్పుడు మరి మీరు కోర్టుకి ఎందుకు వెళ్తున్నారని కూడా ఆలోచించాలి. కోర్టుకు పోదు కదా, మీరు కోర్టుకు పోతున్నప్పుడు మరి అరెస్ట్ చేసుకున్న ఎట్లా అంటారు మీరు? ఇప్పుడు ఇన్ని రోజులు మీరు గమనించండి, మొన్న 31 వరకు కూడా టైం ఇచ్చింది ఇక్కడ మహేంద్ర గారు అరెస్ట్ చేసుకోండి అని చెప్తుంది వారే, మహేంద్ర గారు అరెస్ట్ చేసుకోండి అని చెప్తుంది వారే, నాట్ టు అరెస్ట్ అంటూ కోరుతుంది కూడా వారే. ఇక్కడ రెండు కూడా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రెండు కూడా నేను ఏమంటా అంటే ద్వంద్వ స్టేట్మెంట్లు అంటే డ్యూయల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కూడా బీఆర్ఎస్ వాళ్ళు. నేను ఏమంటా అంటే ఓకే నిజంగానే ఫార్ములా కార్ రేసింగ్ విషయంలో నిజంగానే 55 కోట్ల రూపాయలు అక్రమాలు జరగలేదు, హెచ్ఎండిఏకు నీతి నిజాయితీగానే యాజ్ పర్ నియమ నిబంధన ప్రకారం ఇచ్చిరే అనుకుందాం. మరి నీకు ఎందుకు భయం? నాకు అర్థం కాదు, నీకు ఎందుకు భయం? నిజంగానే ఇవాళ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏం చెప్తా ఉందంటే మీరు మన ప్రభుత్వ ధనం ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం అంటే దేశంలో ధనం ఏదైతే ఇతర దేశానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నియమ నిబంధనలు ఉంటాయి, వాటిని పాటించి తీసుకెళ్ళాలి. వాస్తవంగా ఇవాళ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ పాటించినందుకు అదే ఇంకా మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఇవాళ ఈడీ ఎంటర్ కావడం జరిగింది. మీరు గమనించండి, ఇవాళ దేశాలు కూడా చాలా ఈడీ పెట్టిన కేసులు కానీ అదేవిధంగా సిబిఐ పెట్టిన కేసులు చూడండి చాలా పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ ఆదర్శ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఉందండి. ఇవాళ ఆదర్శ చాలా మంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు లక్షల మంది ఇవాళ డిపాజిట్ దారులు ఉన్నారండి. ఒక్కొక్కరు 50,000 నుంచి 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళ అమౌంట్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఈడీ పెట్టిన కేసు, సిబిఐ కూడా కేసు పెట్టింది. ఇవాళ దానికి సంబంధించి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు ఇవాళ. కానీ ఇంతవరకు కేసు ముందుకు సాగట్లేదు. సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, అక్కడ లోకల్ గుజరాత్ హైకోర్టులో పెండింగ్ ఉంది కేసు. నేను ఏమంటా అంటే ఇలా చాలా కేసులు చెప్పుకుంటా వినా కొద్దీ చాలా కేసులు ఉన్నాయి. నీ కేసులు పెట్టడం ఈడీ అధికారులు పెడతారు, తర్వాత సిబిఐ అధికారులు పెడతారు. కానీ అవి ఏ విధంగా విచారణ చేస్తారని చెప్పేసి విచారణ కూడా తొందర చేయాలి. ఇవాళ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇవాళ ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు సుమారు 750 కోట్ల ఏదైతే ఫైన్ అమౌంట్ ఏదైతే ఉందో, ఇది ట్యాక్స్ అమౌంట్ సీనియరిటీ ఫీ ఏదైతే ఉందో, గ్రాండ్ మాఫియా గురించి మాట్లాడుతున్నాయి. వల్ల 750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. దాని విషయంలో ఇవాళ ఈడీ అధికారులు రావడం జరిగింది. ఇక్కడ గతంలో జిల్లా మంత్రిగా పనిచేసిన గంగుల కర్మకర్ ఇల్లు తాళం పలగొట్టి 1,08,00,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అతని ఇంట్లో దాదాపుగా ఏదైతే ఈడీ అధికారులు సోదా చేసిన దాంట్లో అతని ఇంట్లో బినామీ అకౌంట్లు, అదేవిధంగా చైనాకు సంబంధించిన పనామలిక్స్ సంబంధం లేదని చెప్పేసి రకరకాలుగా అభియోగాలు చేస్తే ప్రెస్ రిలీజ్ చేయడం ఈడీ ప్రెస్ రిలీజ్ చేసి కూడా దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయిందండి. ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాలు నడుతూ ఉన్నది. ఆ కేసు అట్లనే ఉంది. వాళ్ళ సిబిఐ కూడా ఈ గ్రాండ్ మాఫియా జరిగిందని చెప్పి సిబిఐ కూడా కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు అట్లే పెండింగ్ ఉందండి. నేను ఏమంటా అంటే సిబిఐ ఈడీలు భారతీయ జనతా పార్టీకి సంబంధం అని చెప్పేసి ఇంతకుముందు టీఆర్ఎస్ మిత్రులు మాట్లాడింది. అది పెద్ద తప్పు. ఎందుకంటే ఇవాళ మరి నిజంగానే టీఆర్ఎస్ గతంలో మరి టీఆర్ఎస్ 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మరి పోలీసు వాళ్ళు మీకు మిత్రులా? మరి అప్పుడు కూడా మా మీద కేసు పెట్టినాయండి, చాలా కేసులు పెట్టడం జరిగింది. నా మీద దాదాపు 8 కేసులు పెట్టడం జరిగింది. అప్పుడు ఇక జిల్లా మంత్రి గారు ఆ గ్రాండ్ మాఫియా కొట్లాడితే అని వాళ్ళ మీకు అధికారం ఉన్నప్పుడు మీ కన్సర్న్ పోలీసు పనిచేసినట్ట మీరు అది ఒప్పుకుంటే మీరు ఒప్పుకుంటామని. మరి ఎందుకంటే పోలీసు అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఈడీ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, సిబిఐ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసే పనులలో ప్రభుత్వాలకు అంటగట్టదని చెప్పేసి నేను మిత్రులకు చెప్తా ఉన్నాను. మీరు గమనించండి. స్వప్న గారు ఒక్క నిమిషం అండి. గతంలో 2G కుంభకోణం జరిగింది. 2G కుంభకోణం జరిగినప్పుడు అది కుంభకోణం జరిగిందని చెప్పింది కోర్టే.
తర్వాత కేసును కొట్టేసింది కూడా మళ్ళీ కోర్టే అండి ఇవాళ. అవును. మీరు గమనించండి ఇవన్నీ. అంటే చాలా విషయాలు కూడా ఉంటాయి ఇక్కడ మాట్లాడుకుంటే. వైఎస్ జగన్ గారి విషయంలో కూడా మీరు అక్రమస్తుల కేసులో కూడా దాదాపు 11 సిబిఐ 11 ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందండి. అవును. ఈడీ కూడా మళ్ళీ ఎంట్రింగ్ జరిగిందని చెప్పేసి వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేయండి. ఇవాళ కేసు ఎక్కడ ఉందండి వాళ్ళ పెండింగ్ ఉందా లేదు వాళ్ళ 11 ఓకే, సంవత్సరాలు టోటల్ గా గత 11 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉంది. ఇప్పటికీ 32 కేసులు ఉన్నాయి ఏపీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కానీ, విజయసాయి రెడ్డికి సంబంధించి కానీ. అవును. ఇవాళ ఓటుకున్నోడు కేసు పెండింగ్ ఉంది. వారు ఇవాళ ప్రతిపక్ష నేతకి ఎదిగిరి ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. ఓకే ఈ 5 ఓకే సంవత్సరాలు మహేంద్ర గారు ఒక నిమిషం అండి, మహేంద్ర గారు ఒక ఇలా నిమిషం చెప్పుకుంటూ అండి. పోతే నేను ఏమంటా అంటే చాలా కేసులు రాష్ట్రంలో కానీ దేశం చాలా కేసులు ఈడీ సిబిఐ కేసులు నేను భారతీయ జనతా పార్టీ నేతగా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈడీ సిబిఐ భారతీయ జనతా పార్టీకి అంటగడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నా. ఇవాళ ఏదైనా మీకు నిజంగానే వాళ్ళు తప్పు చేసిరు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కాపాడుతుందని చెప్పేసి మీరు లీగల్ కొట్టాడని మీ కోర్టులు ఉన్నాయండి. కోర్టులు ప్రభుత్వాలు ఫైనల్ కాదు, ఇక్కడ కోర్టు ఫైనల్ అనే విషయం మిత్రులు తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.